హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. ఇవాళ వ్లాగ్లో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈరోజు వచ్చేసి నేను డిమార్ట్ వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత గ్రాసరీస్ అంతా కూడా ఇలానే పెట్టాను. ఇంకా వాటిని సర్దుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ పెట్టేసి ఇంకా పిల్లలు వచ్చి నాకు కొంచెం అందిస్తున్నారనమాట. వేటికి అవి సపరేట్ చేసేసి అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశానండి. గ్రాసరీస్ని నేనే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో అండ్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు గ్రాసరీ లిస్ట్ ఎలా తయారు చేస్తానో ఆ వీడియోస్ అన్నీ కూడా చేశానండి. ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను. సరే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా ఇక్కడ వచ్చేసి వేటికి అవి సపరేట్ చేసేసుకొని ఇంకా అన్నీ కూడా డబ్బాలలో నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకా పాప కూడా ఉంది. అంటే నేను నిలబడకుండా అనుకోండి, వాళ్ళు అందిస్తుంటారు అనమాట చిన్న చిన్నవి. ఇంకా ఒకవేళ బరువుగా ఉండేటివైతే నేను అందుకుంటాను. సో కొంచెం వెయిట్లెస్ ఉంటాయి కదా, అవి వచ్చేసి వాళ్ళు నాకు అందిస్తుంటారు. వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అందుకనేసి కొంచెం వాళ్ళని కూడా పనిలో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా ఇలా ఇన్వాల్వ్ చేస్తుంటాను అనమాట. చిన్న చిన్న పనులలో వాళ్ళని కూడా బట్టలు ఫోల్డ్ చేయడంలో అలా. కానీ మా పాప అయితే బట్టలన్నీ నేను ఫోల్డ్ చేయడం, తను తీయడం అంట అలా చేస్తుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు అందివ్వలేదు. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నటువన్నీ కూడా నేను నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా వచ్చేసి ఇలా సర్ది పెట్టుకున్నాను అనమాట. వేటికవి పైన వచ్చేసి సోప్స్, తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. ఇంకా వేటికవి డబ్బాలు నేమ్స్ రాసి పెట్టుకున్నాను, లేబుల్స్ లాగా. ఇంకా వాటిలో అవి సపరేట్ చేసి సర్ది పెట్టుకుంటాను. ఇంకా ఇలా సర్ది పెట్టుకున్నామనుకోండి, వేటికవి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. సో ఇలా గ్రాసరీస్ అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి మధ్యాహ్నం కూడా వెళ్ళాను అనమాట డిమార్ట్కి. ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు వలుస్తుంటాను నెక్స్ట్ డే లంచ్ ప్రిపేర్ చేయడానికి కర్రీ కోసం అనేసి. ఇంక ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. చేసుకొని ఇంకా రాత్రి అన్నం తినేసామన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. అది వచ్చేసి డిమార్ట్ వెళ్ళాను కదా ముందు రోజు, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పొటాటో వెడ్జెస్ని తయారు చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ కోసము. అందుకోసం అనేసి ఒక 1/2 కిలో వరకు పొటాటోస్ తీసుకొని దానిపైన స్కిన్ అంతా పీల్ చేశాను. తర్వాత ఇలా 3 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను పొటాటోని. సో మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు ఈ పొటాటో వెడ్జెస్ కోసము. సో ఒక సైడు వచ్చేసి 3 పార్ట్స్ లాగా కట్ చేశాను. వీటిని సాల్ట్ వేసిన వాటర్లో నానబెడుతున్నాను అనమాట, అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అనేసి. చూడండి, ఈ విధంగా 3 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను పొటాటోస్ని వచ్చేసి. ఇలా కట్ చేసుకుని మిగతావన్నీ కూడా సాల్ట్ వేసిన వాటర్లో నానబెట్టాను అనమాట. 1-2 సార్లు బాగా కడిగేసుకున్నాను ఈ వాటర్లో. వాటర్ అన్నీ కూడా వంపేసి ముందు వేసినవి వాటర్ అంతా కూడా. తర్వాత ఈ బౌల్ని వచ్చేసి స్టవ్ మీద పెట్టేశాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని స్టవ్ని వెలిగించేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 7 మినిట్స్ వరకు వీటిని కుక్ చేశాను అనమాట. అంటే ఇవి ఒక 50% వరకు మనకు కుక్ అయితే సరిపోతుంది. అంతవరకు వీటిని ఇలా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను అనమాట. సో ఇవి మనకి 50% కుక్ అయ్యాయంటే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనమాట. అప్పుడే మనకి అర్థమవుతుంది ఇవి కొంచెం కుక్ అయ్యాయి అనేసి. సో అలా కుక్ చేసుకుంటే ఒక 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకొని పొటాటోస్ని సపరేట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేయొచ్చు. సో కార్న్ఫ్లోర్ మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను కార్న్ఫ్లోర్ ప్లేస్లో. సో ఇలా బియ్యం పిండి యాడ్ చేసినా కూడా ఇవి పొటాటో వెడ్జెస్ అనేవి క్రిస్పీగా వస్తాయి అనమాట. సో ఇలా టాస్ చేస్తున్నాను. ఈ బియ్యం పిండి కూడా ఈ పొటాటో ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక కోటింగ్ లాగా అనమాట. అలా టాస్ చేసి మొత్తం అప్లై చేశాను బియ్యం పిండిని. సో చూడండి, ఇలా ఇంకొకవేళ ఎక్కడైనా అంటుకోకుండా ఉంటుందనేసి ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను బియ్యం పిండిని వచ్చేసి. సో ఇవి పొటాటో వెడ్జెస్ అనేవి కొద్దిగా చల్లారని వాళ్ళనమాట. మనము ఇందాక నేను వాటర్లో వేసాను కదా, హాట్ వాటర్లో. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని బియ్యం పిండిని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి కోటింగ్ కోసం ఒక బౌల్లో ఒక 3 స్పూన్ల గోధుమ పిండి, 3 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకున్నాను. 1 స్పూన్ మిరియాల పొడిని, 1 స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేశాను కదా, దీని ప్లేస్లో కూడా మీరు కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను కార్న్ఫ్లోర్ని అవాయిడ్ చేశాను అనమాట.
పిల్లల కోసం అనేసి. సో ఇలా అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట, జారుడుగా ఉండాలి ఇది అనేది పైన కోటింగ్ బ్యాటర్ అనేది. ఇప్పుడు పొటాటో వెడ్జెస్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా వేడిగా ఉంటే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్ కూడా చాలా వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ పొటాటో వెడ్జెస్ని మనము ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి మనకు ఆయిల్లో ఎన్ని వరకు సరిపోతాయో అన్ని వరకు పొటాటో వెడ్జెస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అంటే ఇక్కడ డబుల్ టైం చేస్తున్నాను అనమాట ఫ్రై, అందుకే ఇవి మనకి క్రిస్పీగా తయారవుతాయి. సో ఇలా ఒకసారి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత, అంటే జస్ట్ ఒక నిమిషం పాటు వేగితే ఆయిల్లో సరిపోతుంది అనమాట. అండ్ ఆయిల్ కూడా చాలా హీట్గా ఉండాలి. అప్పుడే మనకి ఈ పొటాటో వెడ్జెస్ అనేవి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. సో జస్ట్ అలా ఒక నిమిషం పాటు ఆయిల్లో వేసిన తర్వాత పక్కకు తీసాను. తర్వాత అవి కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో సెకండ్ టైం వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది వేడిగా ఉండాలన్నమాట. అప్పుడు మనకి పొటాటో వెడ్జెస్ అనేవి క్రిస్పీగా వస్తాయి. సో నేను ఇదే విధంగా అన్ని పొటాటో వెడ్జెస్ని ఫస్ట్ ఒకసారి ఆయిల్లో వేసేసి జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టాను. అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకోసారి ఆయిల్లో వేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ టైం వేసినప్పుడు సెకండ్ టైం వేసినప్పుడు మనకి ఆయిల్ అనేది వేడిగా ఉండాలన్నమాట. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసుకొని సపరేట్ చేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. సో ఇదే విధంగా మిగతా పొటాటో వెడ్జెస్ అన్నిటిని కూడా డబుల్ టైమ్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అప్పుడే చూడండి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మిగతా వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇలా డబుల్ టైం చేయడం వల్ల ఫ్రై అప్పుడు ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి, పైన లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో ఇలా వేసిన తర్వాత పొటాటో వెడ్జెస్ పైన కొద్దిగా టొమాటో సాస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటాయి ఈ పొటాటో వెడ్జెస్ అనేవి. ఈవినింగ్ టైం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా స్నాక్స్ అన్నీ తినేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి పెట్టుకున్నాను. సో ఆ గిన్నెలన్నీ కూడా సర్దేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ చేసామట, ఇంకా ఇడ్లీ స్టాండ్ అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా పిల్లలకు వచ్చేసి పాలు కాచి ఇచ్చాను. ఈవినింగ్ టైం కదా, స్నాక్ తిన్న తర్వాత పాలు తాగుతారనమాట. ఇంకా అందుకనేసి పాలు కాచి ఇచ్చాను. ఇంకా తర్వాత నేను మిగతా గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. సర్దేసుకొని ఇప్పుడు స్నాక్ తిన్న తర్వాత కొన్ని ప్లేట్స్ అందుకున్నాను అనమాట. అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో నా డైలీ రొటీన్ ఈవినింగ్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. 4కి పాప లేస్తుంది. లేచిన తర్వాత పాలు కాచివ్వడము ముందు, లేదంటే స్నాక్ ఏదో ఒకటి రెడీ చేయడము ఉండాలన్నమాట. రోజు ఖచ్చితంగా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి స్నాక్ అనేది చేయాలన్నమాట. సో తర్వాత ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఆ ప్లేట్స్, పాలు తాగిన గ్లాసెస్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఉంటాయి కదా గిన్నెలు, అవన్నీ కూడా సర్దేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నాను అనమాట. అందుకే చపాతీ పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఆ చపాతీ పిండి కలిపి పెట్టేసి పక్కన నానుతుంది కదా, ఈలోపు ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బట్టలన్నీ ఆరేసాను కదా, ఒక 2 డేస్ నుంచి ఫోల్డ్ చేయలేదన్నమాట. ఇంకా వాటన్నిటిని కూడా ఫోల్డ్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట. పొద్దున పూట రోజు పార్క్లోకి వెళ్తున్నాం కదా, ఇంకా అప్పుడు టైం ఒక 1 అవర్ వరకు టైం సరిపోతుందన్నమాట అక్కడ నాకు. ఇంకా పార్క్ నుండి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా ఆ పని ఉంటుందన్నమాట. ఇంకా 2 డేస్ నుంచి బట్టలు అనేవి ఫోల్డ్ చేయడం లేదు, అట్లనే తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ కూడా మడత పెడుతున్నాను. ఇంకా కొన్ని వచ్చేసి ఐరన్ చేయాలన్నమాట. ఇంకా ఐరన్ చేసేటి పక్కన ఇంకా మిగతావన్నీ కూడా ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో సర్ది పెట్టేసాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు వచ్చేసి వాషర్లో వేసాం కదా, కొంచెం మడతలు అన్నిటి పడి ఉంటాయి అనమాట, ముడుచుకుపోయినట్లు అలా. ఇంకా వాటన్నిటి కూడా ఐరన్ చేయాలి. సో కొన్ని వచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను, అంటే ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టీవీ ఆన్ చేశాను అనమాట. టీవీలో సాంగ్స్ వస్తుంటే ఇంకా మా పాప పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తుంది. సో రోజు నాకు రొటీన్ అంతా ఈవినింగ్ ఇలానే ఉంటుంది. కొద్దిసేపు అక్కకి హోంవర్క్ రాయించడము ఇదే పని ఉంటుందన్నమాట.
బట్టలు ఫోల్డ్ చేయాలి. సో చాలా బట్టలు ఉంటాయి, పిల్లలు ఉన్నారు కదా, అందుకనేసి నాకు ఎక్కువ బట్టలే ఉంటాయి అన్నమాట. ఇంకా నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టేశాను. ఇంకా ఇవి వచ్చేసి ఐరన్ చేసినట్టు అనమాట. ఇంకా బెడ్షీట్స్ అవి 2 days నుంచి అలాగే పెట్టడం వల్ల మడతలు ఎక్కువ పడ్డాయి అన్నమాట. ఇంకా వాటన్నిటిని కూడా ఐరన్ చేస్తున్నాను. ఇంకా నేను టీవీ ఆన్ చేశాను అనమాట, అందుకే ఇటు సైడ్ చూస్తున్నాను. టీవీ చూస్తూ ఇంకా బట్టలు అనేవి ఐరన్ చేస్తున్నాను. ఈ బట్టలన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత నైట్ చపాతీ చేసుకొని డిన్నర్ అనేది పూర్తి చేశాను అనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నైట్ కూడా పడుకునే ముందు చెర్బీకి పాలు కాచిస్తాను అనమాట. ఫీడింగ్ బాటిల్ పోసిస్తాను. ఇంకా మిగతా రాత్రి తిన్న తర్వాత ఉంటాయి కదా ప్లేట్స్, గిన్నెలు, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నేను మోస్ట్లీ నైటే క్లీన్ చేసుకుంటాను. వెజిల్స్ అన్నీ కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వంట చేసుకోవడం అలా ఉంటుంది కదా, అందుకనేసి ఈవినింగ్ కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రిఫ్రెష్గా ఉంటుందన్నమాట మార్నింగ్ అయ్యేసరికి. లేదంటే మార్నింగ్ గిన్నెలన్నీ తోముకొని కిచెన్ క్లీన్ చేసుకోవాలంటే వీలు కాదనమాట. అందుకనేసి ఇంకా నైట్ టైమే గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ లేసరికి బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా లేచిన వెంటనే మార్నింగ్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకోవాలి, తడిబట్ట పెట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా, అందుకే నైటే మొత్తం ఎంత లేట్ అయినా సరే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను గిన్నెలు అండ్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడాను. సో ఇలా అంతా క్లీన్ చేసేసి ఇంకా చెర్బీకి పాలు కాచి ఇచ్చాను అనమాట. తను తాగేసింది. సో తను ఒక్కోసారి తాగుతుంది, ఒక్కోసారి తాగదనమాట. అలా ఏదో ఒకటి చేసి పాలు తాపించాలన్నమాట. అలా ఇలా తిప్పుతూ ఎత్తుకొని ఇంకా గిన్నెలన్నీ తోమేసాను. ఇప్పుడు పల్లీలు వచ్చేసి ఎండబెట్టాను అనమాట మా ఆఫ్టర్నూన్. ఇంకా అవి తీసుకొచ్చి లోపల పెట్టాను. సో ఇంకా కొద్దిగా తేమగా ఉందనమాట, ఇంకా ఆరలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపను ఉయ్యాలేసాను అనమాట. నైట్ ఎలాగైనా సరే లైట్ ఆఫ్ చేయాలి. లైట్ వేసి పడుకోబెట్టామంటే అస్సలు పడుకోదనమాట. సో ఇప్పుడు తను పడుకోవడానికి 12 అయిపోతుంది అనమాట. అందుకే ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అనేటివి చేయడానికి కుదరడం లేదండి. పాప పడుకోదు, ఇంకా తనతో పాటు నేను కూడా మేల్కోవాల్సి వస్తుంది కదా, అందుకే వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయడం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను, చూసేయండి. ఇంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. పిల్ల రౌడీ రంగమ్మరా, ఇది రౌడీ రంగమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్కడ హోమ్ బైన్. ఏమన్నా రెస్పాన్స్ వచ్చి సూపర్ అని చెప్పు. ఎస్, ఏంది మా సూపర్ అండి. ఓ అమ్మ 2 జనం సూపర్ అండి. ఐ హోప్ ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.